హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపు తిరగబోతుందా? సిద్ధుకి లక్ష్మణరేఖ గీపించాలని చూస్తున్న ఆనంద్ మాట ప్రకారం మంజుల మరి సిద్ధుకి ప్రేరణతో కలవద్దు అని ఆంక్ష పెట్టిందా? మరి ఒక్కసారిగా సిద్ధు తీసుకున్న నిర్ణయం ఏమిటి? సూపర్గా నిర్ణయం తీసుకున్నాడా? ప్రేరణ కోసం మరి మంజులని ఎదిరిస్తున్నాడా? ఎదిరించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. మరి రివ్యూలో ఒక్కొక్కరి విధానం ఒక్కొక్క రకంగా ఉంది. ఒకవైపు ప్రేరణ, మరొక వైపు సిద్ధు, ఒకవైపు మంజు, మరొక వైపు ఆనంద్. ఇలా రకరకాల మనస్తత్వాలతో ముడిపడి ఉన్న ఈ కుటుంబ పరిస్థితులు ఎలా చక్కబడతాయి, ఎలా ఒక తాటికి చేరుకుంటాయి అని మనకి అనిపిస్తుంది. మరి ప్రేరణ లైఫ్ సాఫీగా సాగుతుంటే అకస్మాత్తుగా ఇబ్బందులు పెడుతున్న గణాన్ని ప్రేరణ ఎలా ఎదుర్కొంటుంది, ఎలా ఎదుర్కోవాలి? మరి సమస్యలు చుట్టుముడుతున్నప్పుడు ఇంకాస్త ధైర్యం తెచ్చుకుని గణాకి ఎదురు వెళ్ళి తండ్రిని కాపాడుకుంటూ తల్లికి హెల్ప్ చేసుకుంటూ ముందడుగు వేయాలని కోరుకుందాం. అలాగే ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రేరణని సిద్ధు సూటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రేరణ, అన్నీ నేను నీతో షేర్ చేసుకున్నాను కదా, మరి నీకు సంబంధించిన అతిపెద్ద రహస్యాన్ని నాతో షేర్ చేసుకోవటానికి నేను పనికి రాలేదా అని చెప్పి అడిగేసరికి ఒక్కసారిగా ప్రేరణ సిద్ధు అని చెప్పేసి అంటుంది. ఏం ప్రేరణ, నేను అడిగానని నీకు బాధగా ఉందా అని చెప్పి అంటాడు సిద్ధు. సిద్ధు, తప్పుగా మాత్రం అనుకోవద్దు, నువ్వు నాకు పరాయి వాడివి కాదు. నీతో షేర్ చేసుకోవాలి అంటే నాకు భయం వేసింది. అందరిలాగానే నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటావేమో అని చెప్పి అలా గిల్టీగా నీ దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి కొంచెం కష్టంగా ఉన్నా భరించాను. అందుకే ఆ విషయం ఎవరు ఏమన్నా తట్టుకోగలుగుతాను, కానీ నువ్వు మాత్రం ఏమన్నా అంటే తట్టుకోలేను అని చెప్పి అంటుంది. అంటే ఏంటి ప్రేరణ, నేను నీకు అంత స్పెషలా అని చెప్పేసి అడుగుతాడు సిద్ధు. ఇంకా ఆ సమయంలో ప్రేరణ ఒకే ఒక మాట చెప్తుంది, అవును, నువ్వు నాకు స్పెషల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా సిద్ధులో చాలా ఆనందం వేస్తుంది. తన దృష్టిలో తనకి స్పెషల్ అనింది అంటే ఏదో రూపంలో తనంటే ఇష్టమే కదా, కాబట్టి ప్రేరణ మనసులో కూడా నేనున్నాను అన్న ఫీలింగు సిద్ధుకు వస్తుంది. సిద్ధు ఆల్రెడీ ప్రేరణ అంటే ఇష్టపడుతున్నాడు, కానీ ప్రేరణ వాళ్ళ అమ్మకి చెప్పి మరీ తనని ఐ లవ్ యూ చెప్దామని చూస్తే అకస్మాత్తుగా పరిస్థితులు సహకరించలేదు, కాబట్టి చెప్పలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు ప్రేరణ మనసులో ఏముందో సిద్ధుకి అర్థమైపోయింది. ఇంక అందుకే ఆనందంతో ఇంటికి వెళ్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంట్లో మరి ఇంకా ఐశ్వర్య, ఇందిర ఎదురు చూస్తూ ఉంటారు ప్రేరణ కోసం, ఇంకా రాలేదేంటానని. ఇంకా ప్రేరణ రాగానే ఏంటి ఇంత లేట్ అయింది అని చెప్పి అడిగేసరికి, అవును, నువ్వు సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావని చెప్పి తెలిసినా కూడా ఏంటా వాళ్ళమ్మ ఎందుకు కబురు పెట్టిందా, ఏదో ఫోన్ చేసి చెప్తావేమో అనుకున్నాము, కానీ ఫోను లేదు, ఇప్పుడు వచ్చావు, ఇంతకీ ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏమైందమ్మా అని చెప్పి అడిగేసరికి, అమ్మా, ఆ గణగాడు అక్కడికి వచ్చాడమ్మా. గణ ఎందుకు వచ్చాడు? అది ఆ గణ నాన్న నా నాన్న ఒక్కటేనని
సిద్ధు వాళ్ళ అమ్మకి తెలిసిపోయిందమ్మా. ఒకేసారి షాక్ అవుతుంది ఇందిర. ఏంటక్క, వాడు చెప్పేశాడా? వాడు జాబ్ వచ్చాక ఫస్ట్ మన మీదే టార్గెట్ చేశాడు. వాడికి ఎంత అహంకారం! వాడు ఎలా చెప్పాడక్క అని చెప్పాను. కానీ ఇంకో విషయం ఏంటంటే, నేనంతా అబద్ధమే చెప్తున్నానంట. నేను సిద్ధు మెప్పు కోసమని నేను సాహితీ పెళ్ళిని చెడగొట్టి కావాలని మీ అందరి ముందు నేను బిల్డప్ ఇవ్వడానికే చేశానని, గణాన్ని ఇరికించాలని, గణ కోసమే పెళ్లి చెడగొట్టాలని వర్షకి నేనే బెదిరించి చెప్పించానని చెప్పి వర్ష అక్కడ తప్పుడుగా వచ్చి చెప్పింది. ఏంటక్క, అసలు అది ఏం మనిషి? దాని ప్రాణాలకి తెగించి దాన్ని నువ్వు కాపాడావు కదా, అయినా ఆ కృతజ్ఞత కూడా లేకుండా అలా ఎలా చెప్తుందక్క అనంగానే, ఏమో ఆ గణ తనని మళ్ళీ ఏం బెదిరించాడో, అందుకే అలా చెప్పగలిగిందేమో అనుకుంటున్నా నేను. అయినా ఇప్పుడు అది సమస్య కాదులే అనంగానే, అయినా ఈ సమస్యలన్నీ ఇలా ఉన్నా నువ్వు మాత్రం ఇంతకు ముందులాగా సిద్ధు బాబుతో కలవద్దమ్మా అంటుంది ఇందిర. ఏంటమ్మా, గొడవకి దీనికి సంబంధం ఏంటి? సిద్ధుతో నేను కలవద్దంటమేంటి? అలాంటప్పుడు గణ చెప్పిన మాటకి మనం విలువిచ్చినట్టు అవుతుంది కదా అనంగానే, నేను ఎందుకు చెప్తున్నాను వినిపించుకో అని చెప్పి అంటుంది. ఏంటమ్మా, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని ఐశ్వర్య కూడా ప్రశ్నిస్తుంది. అక్కని సిద్ధుని కలవద్దని ఎందుకు అంటున్నావు? వాళ్ళు కలిసి బిజినెస్ చేస్తున్నారు కదా, కలవకుండా ఎలా ఉంటారు అనగానే, చూడు ఏంటమ్మా, ఇంకా నువ్వు భయపడుతూ నిర్ణయాలు తీసుకోవద్దు. నేను ఎప్పట్లాగానే సిద్ధుతో అలాగే ఉంటాను. కేఫ్ నడుస్తూ ఉంటుంది. ఇంతకు మించి దీంట్లో మార్పేమీ లేదు అనగానే, ప్రేరణ, ఇంతగా చెప్పినా కానీ నువ్వు నా మాట వినిపించుకోవటం లేదా? ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను అనగానే, అదేంటమ్మా నా మంచి ఏంటి? తనతో మాట్లాడొద్దని చెప్పడం వల్ల నాకు మంచి ఏం జరుగుతుంది? ఇంకా సిద్ధు నాకు హెల్ప్గా ఉంటాడు కాబట్టి ఆ గణాన్ని ఎదిరించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అనగానే, నిజమే, కానీ నేను నీకోసమే చెప్తున్నాను అనగానే, ఏంటమ్మా మేమేమైనా తప్పుగా పుట్టామా అని చెప్పి అనేసరికి చెయ్యెత్తి కొట్టబోతుంది మరి ఇందిర. ఏంటమ్మా నన్నే కొట్టాలని చూస్తున్నావా అని చెప్పి అనగానే, నేను చెప్పేది మీకు అర్థం కాదే. కూతురివై ఉండి నువ్వే నన్ను ఆ ప్రశ్న వేస్తే బయట వాళ్ళు నన్ను ఎందుకు నమ్ముతారు చెప్పు? నా ఉద్దేశం అది కాదమ్మా. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వే నువ్వే ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. మరి నేనే తప్పు చేస్తానని తనతో మాట్లాడొద్దని చెప్పి అంటున్నావని అన్నాను అనగానే, నిజమే, ఆ మాటే రేపు నిన్ను ఆ సిద్ధు మీ నాన్న నేను భార్యాభర్తలు అనే విషయం ఈ గణ ప్రపంచానికి చెప్తున్నాడా? తప్పుడుగా చిత్రీకరిస్తున్నాడు. మరి నన్నే అలా చిత్రీకరించిన వాడు రేపు నిన్ను సిద్ధుబాబుని కూడా తప్పుగా ప్రదర్శించడని నమ్మకం ఏంటి? అందుకే నిన్ను అతనితో దూరంగా ఉండమని చెప్పేది, అంతకంటే ఏమీ లేదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ప్రేరణ. ఇంకా ఇదిలా ఉండగా సిద్ధు కూడా ఇంటికి వెళ్తాడు. వెళ్ళంగానే ఆనంద్, అదిగో మంజు, సిద్ధు వచ్చాడు. సిద్ధుకేదో మాట్లాడాలన్నావు కదా, నేను పక్కకెళ్ళమంటావా అని చెప్పి అడుగుతాడు. ఏ రహస్యాలు లేవండి, ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అంటుంది. ఇంకా సిద్ధు, ఏంటమ్మా ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం లేదురా, పొద్దుటి నుంచి రాత్రి వరకు నువ్వు పొద్దున్న కేఫ్కి వెళ్తే రాత్రి వరకు అక్కడే ఉంటావు. ఏ పనులున్నా ఏమీ రావు. అయినా నీకు లేనిదేంట్రా? ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి. మరి అలాంటప్పుడు నీ డబ్బులతో నువ్వే ఒక కంపెనీ పెట్టుకుని నడుపుకోవచ్చు కదరా. అక్కడికి వెళ్ళి పొద్దున్నే ఆ ప్రేరణ కేఫ్లో నీకేం తక్కువరా? నువ్వు అలా బతకడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అనగానే, ఇదేంటమ్మా ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం? ఎప్పటి నుంచో కేఫ్ నడుపుతున్నాం కదా, ఇప్పుడే వద్దంటావేంటి అనగానే, అవునరా, అలా అనామకుడిలాగా నువ్వు రోడ్డు మీద ఎక్కడో కేఫ్ పెట్టుకుని రాత్రింపవళ్ళు అక్కడే ఉంటే నాకెలా ఉంటుంది? నా కొడుకు నా దగ్గర ఉండాలనిపించదా? మాతో భోజనం చేయాలనిపించదా? నేను సంతోషంగా ఉండాలనిపించదా అని చెప్పి అడుగుతుంది. నిజమేనమ్మా, ఇప్పుడు నాకేమైంది? అయినా ప్రేరణతో బిజినెస్ చేస్తున్నాను, చదువుకుంటున్నాను, నిన్ను చూసుకుంటున్నాను. నువ్వు నీ మాటలు కాదివి, ఈ మనిషి మాటలు నమ్మావా నువ్వు?
ఇతను ఇతను చెప్పిందంతా విని ఇలా మాట్లాడుతున్నావా అనగానే, అయ్యో సిద్ధు, నాదేమీ లేదయ్యా, అంతా మీ అమ్మనే ఆలోచించింది. ఏదేమైనా ఆ గణాగాడొచ్చి మొత్తం మీ అమ్మకు నూరు పోశాడు. అయినా గణాదేముంది, ప్రేరణ కూడా అంతే కదా, అన్ని అబద్ధాలు చెప్పింది కదా, సాహితీ పెళ్లి కూడా క్యాన్సిల్ చేయించింది కదా. ఏం మనిషివి నువ్వు? సాహితీ పెళ్లి క్యాన్సిల్ అవ్వటం వలన ఎంత సంతోషపడ్డాం. తన ప్రాణాలకు తెగించి సాహితీ జీవితాన్ని కాపాడింది. అయ్యో సిద్ధు, నువ్వు అలా ఎలా అనుకుంటావు? నీ మెప్పు పొందడానికని చెప్పి వర్ష చెప్పింది కదా. అంటే వర్ష గణ చెప్పినవి నమ్మేస్తారా? ప్రేరణను నమ్మరా? పరిచయమైనప్పటి నుంచి ప్రేరణ ఎలా ఉందో మీకు తెలీదా అని చెప్పి అంటాడు. తను ఎలా ఉన్నా ఏం చేసినా వాళ్ళిద్దరూ ఒక తండ్రి బిడ్డలేగా అని చెప్పేసి అంటాడు విజయ్. అయితే ఇప్పుడు అన్న తప్పుడు వాడైతే చెల్లి తప్పుడుది అవుతుంది. చెల్లి తప్పుడు మనిషి అయితే అన్న కూడా తప్పుడు వాడవుతాడు కదా. ఈ ఉద్దేశం ప్రకారం గణ చెడ్డవాడు అంటున్నావు, మరి ప్రేరణ మంచిదా అనగానే నోర్మొయ్ అని చెప్పేసి అంటాడు. ఆ మాటకి ఏంట్రా అదే ప్రశ్న నేను వేసినా అలాగే సమాధానం చెప్తావా సిద్ధు అనగానే, లేదమ్మా, ప్రేరణ మంచిది, తను ఏ స్వార్థం లేకుండా ఉంటుంది. అంత మంచిదైతే మరి ఈ విషయం నీ దగ్గర ఎలా దాచింది సిద్ధు అని మళ్ళా అడుగుతాడు విజయ్. అంటే తనకి తన పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పి నన్ను ఇబ్బంది పడేలాగా చేయటం తనకి ఇష్టం లేదని చెప్పలేదు అంతే. కానీ ప్రేరణ చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి అంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ప్రేరణకి కేఫ్కి దూరంగా ఉండను. ప్రేరణ నా కష్ట నష్టాల్లో నాకు తోడుగా ఉంది. తన కష్టంలో నేను తోడుగా ఉంటాను. ఒరే సిద్ధు, ఆ గణగాడు కోపంతో నిన్నేదన్నా చేస్తే నేను తట్టుకోగలనా అని చెప్పి అడుగుతుంది. ఏంటమ్మా, గణగాడు నన్నేం చేస్తాడు? అయినా వాడు ఎలాంటి వాడో, ఎంత మూర్ఖుడో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ప్రేరణని చెడ్డ చేయాలని చెప్పి ఇన్ని రకాలుగా మీకు చెప్పేసి వెళ్ళిపోయాడు. అదే నమ్ముకుని మీరు ప్రేరణకు దూరంగా ఉండమని చెప్పంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పిన విషయంలో నేను అంగీకరించటం లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రేరణని జాగ్రత్తగానే చూస్తాను, తనకి తోడుగానే ఉంటాను. ఇది మాత్రం ఫిక్స్. ఓహో, నువ్వు అంత ఇదిగా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు చెప్పిన మాటలు ఏమింటాడు మంజు అని చెప్పేసి అనగానే, చూడు, ఇదంతా చేస్తున్నది నువ్వేనని నాకు తెలుసు. నీ గుండెల మీద చేసుకుని చెప్పు, ప్రేరణ విషయంలో ప్రేరణ తప్పు అని నీకు కనిపిస్తుందా అని చెప్పి అనగానే, ఏంటి సిద్ధు బాబు, ఏంటిది అని చెప్పి అనగానే ఇంకా మంజు, ఇదంతా నాకు అవసరం లేదురా, నా కొడుకు భవిష్యత్తు నాకు ముఖ్యం. వాడు నాతోనే ఉండాలి అనుకుంటున్నాను. మన ఇంట్లో మాతో పాటు తింటూ ఉద్యోగం కాకుండా బిజినెస్ చేసుకుంటూ ఆనందంగా బ్రతకాల్సిన నువ్వు నేను ఎంత వద్దంటున్నా ప్రేరణ దగ్గరికే వెళ్తానని అంటున్నావు. ఏంటి సిద్ధు ఇది అని చెప్పి అనగానే, చూడమ్మా, నువ్వే కంగారు పడక్కర్లేదు, నేను సంతోషంగానే ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పినా ప్రేరణని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా మంజు ఒక్కసారిగా ఏడ్చుకుంటూ అలా ఉండిపోతుంది. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.